హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మొత్తం 9 రకాలైన ధర్మాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మొట్టమొదటి వచ్చి ధ్యానం ప్రతి ఒక్కళ్ళు ఈ ధ్యానం ధర్మంలో ఉండాలి. సర్వధర్మాన్ని పరిచయం మామేకం శరణం వ్రజ అన్నారు కదా శ్రీకృష్ణ భగవానుడు. అన్ని ధర్మాన్ని వదిలిపెట్టి ఫస్ట్ ధ్యానంలో ఉండాలి. ధ్యానంలో ఉంటే నేను నీ యోగా క్షేమాలని నేను చూసుకుంటాను అన్నారు కదా శ్రీకృష్ణ భగవానుడు. అదేవిధంగా జీసస్ క్రైస్ట్ కూడా ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఫస్ట్ అండ్ హిజ్ రైట్నెస్ అంటే మీరు ధ్యానంలో ఉన్నట్లయితే, చక్కగా ధ్యాన ధర్మంలో ఉన్నట్లయితే మీకు కావాల్సినవన్నీ కూడాను ధ్యానంలో నుంచి మీకు వస్తాయి. అన్ని ధర్మాలు ధ్యాన ధర్మంలో నుంచి ఉద్భవిస్తాయి. మైత్రి, సేవ, కరుణ, స్వాధ్యాయం అన్నీ మీకు కావాల్సినవన్నీ కూడా ఇందులో నుంచి వస్తాయి అనేసి జీసస్ క్రైస్ట్ చెప్పారు. కాబట్టి ధ్యానం ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చేయాల్సిందే. ఇది ఒక ఆదేశం, ధ్యానం చేయాల్సిందే. యోగి భవ అర్జున అన్నారు కదా శ్రీకృష్ణ భగవానుడు. అదేవిధంగా అధ్యాయం అంటే మనం తెలుసుకోవడం. అనేక మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చక్కటి పుస్తకాలు రచించారు ఆత్మజ్ఞానం గురించి. దాన్ని స్వాధ్యాయ ధర్మం అంటారు. యోగానంద పరమహంస రాసిన ఒక యోగి ఆత్మకథ, మరణం లేని మీరు, ఆత్మాయణం, పీటర్ రిచెల్ రాసిన ఆత్మాయణము, స్వామి రామ రాసిన హిమాలయ యోగులతో నా జీవనం అనేసి చక్కటి పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ కూడాను రెగ్యులర్గా చదవాలి. స్వాధ్యాయ ధర్మం. సత్యం తెలిసిన జనులతో సాంగత్యం చేయాలి. ఆత్మజ్ఞానులతో సాంగత్యం రెగ్యులర్గా చేయాలి. ఇది ధర్మం, మన ధర్మం అన్నమాట. 3 ధర్మాలు: ధ్యానము, సజ్జన సాంగత్యం. అదేవిధంగా 4వది అహింస ధర్మం. అన్నిటికంటే అన్ని ధర్మాల్లో కల్లా అహింస పరమో ధర్మ అన్నారు. అహింస పరమో ధర్మ అన్నారు. కాబట్టి అహింసా ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఇది ఒక ఆదేశం, జగద్గురువుల ఆదేశం అన్నమాట. ముఖ్యంగా ఏ జంతువుల్ని కానీ చంపి తినకూడదు, రక్తమాంసాలు తినకూడదు, శాకాహారం, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవి మాత్రమే తినాలి. ధర్మంలో జీవించాలి. యుక్తాహారమే తీసుకోవాలి. వ్యాపారం కోసం కానీ ఇతరత్ర ఏ జీవిని చంపకూడదు, హింసించకూడదు, తినకూడదు. ఇది అహింసా ధర్మం. 4 ధర్మాలు అయింది. ఇప్పుడు మైత్రి ధర్మానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కర్ణుడు చూడండి, ఎన్ని లోపాలు ఉన్నా సరే దుర్యోధనుడిలో, మరి మైత్రితో జీవించాడా లేదా? అలాగుండాలి మైత్రి. అదేవిధంగా అన్ని ప్రాణులతోనూ మైత్రితో జీవించాలి. అన్ని జంతువులు, జంతు జాతి పట్ల, వృక్ష జాతి పట్ల, మరి అందరితోనూ మైత్రితో జీవించడం మైత్రి ధర్మం. ఐదోది వచ్చి కరుణకి చక్కటి ఉదాహరణ జీసస్ క్రైస్ట్. మహాకరుణామయుడు అంటారు ఆయన్ని. ఆకలితో ఉన్న వాళ్ళకి ఎన్నో 5 రొట్టెల్ని 1000 రొట్టెలుగా ఆయన ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలిని తీర్చారు. ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికత కోరుకునే వాళ్ళకి ఆధ్యాత్మికత తెలియజేశాడు. కొంతమంది శిష్యులకి ఆధ్యాత్మికత నేర్పి వారి ద్వారా ప్రపంచవ్యాప్తం చేసి మహాకరుణ. అదేవిధంగా ఆయన ఇరువ వేసేటప్పుడు కూడా వీళ్ళు నాకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అజ్ఞానంతో ఉన్నారో వాళ్ళని క్షమించమన్నారు. ఇంతకంటే కరుణ ఇంకెక్కడన్నా ఉంటుందా? ఆయనకి అపకారం చేస్తున్న ఇతరుల పట్ల కరుణ చూపించాడు. చూడండి, మరి కరుణాధర్మం ఆయన ఎగ్జాంపుల్. వీళ్ళందరూ జగద్గురువులందరూ మనం మనసులో పెట్టుకోవాలి. వాళ్లే టార్గెట్. వాళ్ళలాగా మనం అవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఈ జన్మ కాకపోయినా ఏదో ఒక జన్మలో మనం వాళ్ళంత అవుతాం. శాంతి అంటే కూల్ బేబీ, కూల్ అంటారు కదా. ఎప్పుడు ఎవరు కూల్గా ఉండాలి, రియాక్ట్ అవ్వకూడదు, వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. మహాభారతాన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. దుర్యోధనుడు ఒక చిన్న విషయానికి ద్రౌపది నవ్విందనేసి దాన్ని ఇంకా చాలా ఇదిగా తీసుకొని పెద్ద యుద్ధానికి దారి తీశాడు. నవ్వితే నవ్విందంట, మనం కూడా నవ్వచ్చు కదా హా అని. ఈ యుద్ధమే ఉండేది కాదు. ఎప్పుడు కూల్గా ఉండాలి. గౌతమ బుద్ధుడిని దట్టగా ఉన్నావు, ఇంకా నీకు అడుకోవటం ఏంటనేసి ఆ దారిని పోయేవాడు నానా మాటలు అంటాడు. అయినా ఆయన చలించలేదు. కూల్గా ఉండి నీ పనులు అయిందా బాబు, నువ్వు ఇంకా వేరే పనులున్నాయి, నన్ను వెళ్ళనిస్తావా అన్నారు. చూసారా, ఆయన స్వీకరించాలి. అలాగే మనం కూడా ఎప్పుడు కూల్గా ఉండాలి. మనం ప్రతి దానికి రియాక్ట్ అవ్వకూడదు. ఇంకోటి, శ్రీకృష్ణ భగవానుడు శిశుపాలుడిని 100 తప్పుల వరకు ఆయన క్షమించి చివరికి ఆయన తలకాయ లేపేస్తాడు. చూసారా,
రిసీవ్ చేసుకోకూడదు. మన దృక్పథం ఏంటో మన మనసులో ఉన్నప్పుడు ఇతరుల నుంచి వచ్చే రకరకాల వాటిని మనం రిసీవ్ చేసుకో. శాంతి ధర్మం అంటారు. ఇక వచ్చి వినయ ధర్మం. వినయ ధర్మానికి మనం ఎవరిని ఎగ్జాంపుల్ అంటే ధర్మరాజు. ఆయన దగ్గరికి మరి ధర్మరాజు వినయంగా వెళ్ళి, తాతగారు మీరు ఏ విధంగా యుద్ధంలో మరణిస్తారో తెలియజేయండి అనేసి వినయంగా అడిగాడు. ఆ వినయంగా అడగటం వల్ల ఆయన యొక్క యుద్ధం ఏ విధంగా విరమిస్తాడో ఆయన రహస్యాన్ని ధర్మరాజు తెలియజేశాడు. వినయం ఎన్ని చదువులు చదివినా ఎంత చేసినా వినయం లేకపోతే చదువులంతా వేస్ట్. వినయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి వినయాన్ని నేర్పాలి. వినయం అనేది ఒక చక్కటి పిల్లలకి నేర్పాల్సిన ధర్మం. మనం కూడా వినయంగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ వినయంగా ఉంటేనే మన అభివృద్ధి అనేది జరుగుతుంది. అదేవిధంగా సేవ. చివరికి వచ్చేది సేవ. చిట్ట చివరికి సేవ అంటే సేవకి ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సేవ చేయాలి. మన దగ్గర ఏది ఉంటే దాన్ని పంచాలి ఇతరులకి. మదర్ తెరీసా కూడా మరి అగ్రగణ్యురాలు. సేవ ఏ డబ్బులు ఏమి లేకుండా తీసుకోకుండా ఫ్రీగా ఉచితంగా చేసేదే సేవ. జ్ఞాన ప్రచారం చేయాలి. మనం జ్ఞానం తెలుసుకుంటూ అందరికీ ఉచితంగా జ్ఞానం నేర్పడం. మనం శాకాహారం తీసుకుంటూ అందరికీ శాకాహార విశిష్టతను తెలియజేయడం. ఇలాంటి సేవ చేయాలి. మన జీవితం చిట్ట చివరికి వచ్చేటప్పటికి సేవ. కాబట్టి మనం 9 రకాలైన ధర్మాల గురించి తెలుసుకున్నాం. ధ్యానము, ప్రతి ఒక్కరు మెడిటేషన్ అంటే ధ్యానం చేయాలి. స్వాధ్యాయం, రెగ్యులర్గా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. మరి సజ్జన సాంగత్యం, ఆత్మజ్ఞానం సత్యాన్ని తెలిసిన వారితో రెగ్యులర్గా వాళ్ళతో సంపర్కం అంటే వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి. సజ్జన సాంగత్యం. మరి అహింసో పరమో ధర్మ. ముఖ్యంగా ఏ కోడి, మేక, చేప వీటిని మాంసం తినకుండా అన్ని జంతువులు మనతో పాటు బ్రతకనివ్వాలి. తర్వాత వచ్చి 5 అహింస. తర్వాత మైత్రి ధర్మం. సర్వప్రాణుల పట్ల మైత్రి, అందరితో మైత్రితో ఉండాలి. మైత్రి ధర్మం. విరోధం పెట్టుకోకూడదు ఎవరితో, అందరితో మైత్రి ధర్మంలో ఉండాలి. మైత్రి. కరుణ అంటే మనకంటే లేని వారికి మనం చేతనైన సహాయం చేయాలి. ఎవరైతే ఈ ధర్మాల్లో ఉండరో మళ్ళీ ఆ ధర్మం నేర్చుకోవడం కోసం భూమి మీద కొడుతూ ఉంటారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటాం అంటారు చూసారా. అలాగే సమయం ఉన్నప్పుడే ప్రతి ఒక్కళ్ళు ఈ ధర్మాన్ని తెలుసుకొని ఆ ధర్మంలో 100% జీవించాలి. అప్పుడే మన జన్మ ఆఖరి జన్మ అవుతుంది. పునర్జన్మ నుంచి మనం బయటపడతాం. లేదంటే మళ్ళీ నేర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ భూమి మీదకి రావాల్సి వస్తుంది. వీళ్ళందరినీ ఎగ్జాంపుల్, జగద్గురువుల్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళనే ప్రతిరోజు వాళ్ళు చెప్పిన దాన్ని మైండ్లో బాగా శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం అని వాళ్ళని రెగ్యులర్గా వాళ్ళ జగద్గురువుల ఆదేశాలని మననం చేసుకుంటూ వాళ్ళలాగా వాళ్ళనే మనం ఆదర్శం. వాళ్ళలాగా మనం ఈ జన్మ కాకపోయినా ప్రయత్నం చేయాలి. ఏదో ఒక జన్మలో వాళ్ళలాగా మనం తయారు కావాలి. ఈ విధంగా మనం ఈరోజు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అహింస, కరుణ, మరి వినయము, సేవ, ఇలా 9 రకాలైన ధర్మాల గురించి నేర్చుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఈ ధర్మాలని తెలుసుకొని దీన్ని మళ్ళీ విని ఆ ధర్మాన్ని గురించి తెలుసుకొని ఆ ధర్మంలో జీవిస్తూ ఆచరిస్తూ అందరూ కూడాను ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నాను. మన శరీరాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఆల్కహాల్స్ ఇవన్నీ తాగి మన శరీరాన్ని, ప్రకృతి ఇచ్చిన ఈ శరీరాన్ని పాడు చేసుకున్నామంటే ఈ శరీరాన్ని చూసుకోవడం, మళ్ళీ నేర్చుకోవడం కోసం మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఇది వ్యక్తిగత ధర్మం. సరైన మెడిటేషన్ ఇవ్వాలి శరీరానికి, మనస్సుకి చక్కటి ప్రశాంతత ఇవ్వాలి ధ్యానం ద్వారా. బుద్ధిని పెంచే పుస్తకాలు చదవాలి. ఇవన్నీ వ్యక్తిగత ధర్మాలు. అదేవిధంగా కుటుంబ ధర్మం. మన కుటుంబం లేకపోతే మనం లేము.
మనకి కావాల్సిన తిండి, ఆహారము అన్నిటికీ కుటుంబం మీద ఆధారపడతాం. కాబట్టి కుటుంబ ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. సంఘ ధర్మం, సంఘం అంటే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, దానికి ధర్మం, వాళ్ళందరికీ జ్ఞానాన్ని మనం ఏదైతే తెలుసుకున్నామో నేర్చుకున్నామో అందరికీ పంచాలి. కాబట్టి ఈ 9 వివిధ రకాలైన ఈ ధర్మాన్ని గురించి తెలుసుకుని రిపీట్ చేసుకుంటూ, శ్రవణం చేసుకుంటూ, మనన చేసుకుని ఈ ధర్మంలో ఉండటానికి, జీవించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే మనం కూడా జగద్గురువుల స్థాయికి ఎదుగుతాం. మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.